ఖమ్మం జిల్లాలో 33,000కు పైగా రైతులకు రెండో విడతలో రుణమాఫీ జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. రుణమాఫీ జరిగినటువంటి రైతులతో ఒకసారి మాట్లాడదాం. ఏమండి, మీకు ఎంత రుణమాఫీ జరిగింది? దీనివల్ల మీకు ఏ విధంగా లబ్ధి కలుగుతుంది? నాకు లబ్ధి పొందిందా సార్, 92,000 చిల్లర అయింది మాఫీ. నా పేరు మారం రామచంద్రారెడ్డి, మాది నాగినేనిపోలు రెడ్డిపాలెం. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మాకు కూడా ₹1,00,000 లోన్ మాఫీ అయింది, చాలా సంతోషం. మరి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఈ విధంగా మరి తీసుకోవటం, ఈ రుణమాఫీ విషయంలో మరి ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. మన రాష్ట్రాలలో 29 రాష్ట్రాలలో కూడా ఏ రాష్ట్రం చేయనటువంటి మరి మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఈ నిర్ణయం తీసుకొని రైతులందరికీ మరి ఈ విధమైనటువంటి సాయం చేయటం, మేలు చేయటం చాలా సంతోషం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. నాకు ఎకరం ఏముందండి, నాకు ఎకరం వల్ల నాకు మాఫీ చేశారు. రవీంద్ర రెడ్డి గారికి నమస్కారం అండి. ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. ఏమండి, ఇక్కడ మీ క్లస్టర్లో ఎంత రుణమాఫీ జరిగింది? రైతులు ఏమంటున్నారు? మనకి మండల వ్యాప్తంగా కూడా ఈరోజు 1146 రైతులకి రుణమాఫీ లిస్ట్ వచ్చిందండి. సెకండ్ ఫేజ్లోను, ఫస్ట్ ఫేజ్లో వచ్చేసేసి 1532 అలా చేంజ్లో వచ్చిందండి. సో రైతులందరూ కూడాను వాళ్ళు దే ఆర్ ఎక్స్పీరియన్స్ వెరీ హ్యాపీ అండి. అది ఇక్కడ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతు వేదికల దగ్గర మొదటి విడత జరిగినప్పుడు సంబరాలు నిర్వహించారు. ఇప్పుడు రెండో విడత జరుగుతున్నటువంటి సందర్భంగా రైతులందరూ కూడా వేదికల దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడతలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 82,000 మందికి జరిగితే ఇప్పుడు రెండో విడతలో మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 52,000 మంది రైతులకు 402 కోట్ల రుణమాఫీ జరిగింది. 2 లక్షల రుణమాఫీ త్వరలో మూడో విడతలో జరుగుతుందనేది అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9, భద్రాద్రి కొత్తగూడెం.